హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు వాట్సాప్ స్టేటస్ అనేది యూనిక్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసిన స్టైల్ మీకు చూపించిన తర్వాత మీరు అదే రకంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ నా దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేసి నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని చూపిస్తాను. అదే స్టైల్లో మీరు కూడా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ని మీకు నచ్చిన ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ ప్లే చేస్తున్నా. సో చూడండి. సో ఇదే రకంగా మీరు కూడా మీ మొబైల్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కైన్మాస్టర్ ఉంటే చాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేస్తే ఈజీగా అయితే ఇదే స్టైల్లో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని మీరైతే వాట్సాప్ స్టేటస్ని క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ మీరు కైన్మాస్టర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఓపెన్ చేసి ఇక్కడ మీకు ప్లస్ సింబల్ చూపిస్తుంది, ప్లస్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 3 సైజులు చూపిస్తుంది. ఇక్కడ 16:9 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంటీకి ఇలా వస్తుంది. మీరు ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలితే ఆ ఫోటోని చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి మాత్రం నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మార్చి సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో చూడండి, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ ఫోటో కదులుతుంది. ఈ ఫోటో పైన నొక్కండి. ఈ ఫోటో పైన నొక్కితే ఇక్కడ మనకి కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి కింద లాక్ బటన్ ఉంటుంది, దీన్ని నొక్కండి. ఇలా నొక్కితే చూడండి మీకు ఇక్కడ ఇది కదలకుండా ఉంటుంది. చూడండి, ఇది కదలకుండా ఉంది కదా. సో మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ పైన ట్యాప్ చేసి మీకు ఎల్లో 3 లైన్స్ వస్తాయి. దీన్ని నొక్కి ఎన్ని సెకండ్స్, 30 సెకండ్సా 40 సెకండ్స్ అని డ్రాగ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 30 సెకండ్స్కి డ్రాగ్ చేస్తున్నా. చూడండి, 30 సెకండ్స్కి పెట్టుకున్నాను ఎగ్జాంపుల్గా. సో పెట్టుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఇక్కడ నాకైతే ఇమేజ్ వచ్చింది కదా. తర్వాత ఈ లేయర్ బటన్ పైన ట్యాప్ చేయండి. లేయర్ బటన్ పైన ట్యాప్ చేసి మీడియా పైన సెలెక్ట్ చేసుకోండి. మీడియా పైన సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది. ఇది కత్తెర పక్కన ఒక పెద్ద డబ్బా ఉంటుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఆఫ్ అని ఉంటుంది, దాని పక్కన ఒక పెద్ద డబ్బా ఉంటుంది. ఈ డబ్బా పైన ట్యాప్ చేయండి. ఈ డబ్బా పైన ట్యాప్ చేస్తే పైన టిక్ మార్క్ ఉంటుంది, ఓకే చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఉంది కదా, ఫుల్ హెచ్డీ MP4 అని ఉంటుంది లేయరు. దీనిపైన ట్యాప్ చేస్తే ఎల్లో లైన్ కనపడుతుంది. దీనికి మీరు ఆప్షన్స్ వస్తాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే క్రోమా కీ అని ఉంటుంది. సో ఈ క్రోమా కీ అనేది ఉంటేనే మీరు ఏకంగా క్రియేట్ చేసుకోవడం కుదురుతుంది. ఈ క్రోమా కీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఎనేబుల్ బటన్ ఉంటుంది, ఎనేబుల్ పైన ట్యాప్ చేయండి. ఎనేబుల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కీ కలర్ అని ఉందా. సో ఈ కీ కలర్ అనేది మీకైతే యాక్చువల్గా నాకులాగా మీకు బ్లూ రాదు. సో మీకు ఏదైనా వైటో ఎల్లోనో వస్తే మీరు ఏం చేస్తారంటే దాన్ని బ్లూలోకి మార్చుకోండి. సో ఇక్కడ కీ కలర్ పైన ట్యాప్ చేసి ఆ కలర్ చూస్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్లు కలిగితే చేసుకోవచ్చు, లేకపోతే టిక్ మార్క్ పైన ట్యాప్ చేయొచ్చు. ఇలా చేశారు కదా, ఎగ్జాంపుల్ ప్లే చేస్తా. ఈ మ్యూజిక్ ఎక్కడ దాన్ని మీకు డౌట్ రావచ్చు. ఈ ప్రాజెక్ట్ అనే వీడియో ఉంది కదా, ఈ వీడియోలో ఆ మ్యూజిక్ ఉంది. మీకు వద్దనుకుంటే ఈ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఆడియో సింబల్ ఉంటుంది. కత్తెర పక్కన డబ్బా ఉంటుంది, డబ్బా పక్కన ఆడియో సింబల్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీని వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ సాంగ్ పోతుంది చూడండి ఇప్పుడు. సో ఆ సాంగ్ పోయింది చూడండి. ఇప్పుడు మ్యూజిక్ రావట్లేదు కదా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి తీసుకొచ్చి ఆడియో బటన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తే మీ దగ్గర ఇక్కడ ఫోల్డర్స్ అని ఉంటుంది. ఈ ఫోల్డర్స్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన పాటలు ఎందులో ఉన్నాయో అందులోంచి సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ ఫోల్డర్స్లో వీడియో ఆర్డర్ అనే ఫోల్డర్లో నాకు నచ్చిన సాంగ్ ఉంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, ప్లస్ పైన ట్యాప్ చేశాను. దీన్ని ఫస్ట్కి తీసుకొచ్చాను. పైన రైట్ మార్క్ పైన నొక్కాను. నొక్కిన తర్వాత ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి.
సో మనం ఈ రకంగా అయితే స్టేటస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన ఇమేజ్కి తగ్గట్లు సాంగ్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇమేజ్ పైన ట్యాప్ చేసి మన సాంగ్ వరకు వెనకలాక్కోవచ్చు. సో ఈ బిట్ సాంగ్స్ అన్ని మీకు యూట్యూబ్లో దొరికితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో ఆర్డర్ అనే అప్లికేషన్తో, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఈ రకంగా మనం స్టేటస్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. ఈ షేర్ పైన ట్యాప్ చేయండి. షేర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది. నేను 1080pలో 30 seconds ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన నొక్కాను. ఈ విధంగా అయితే మనకు నచ్చినట్లుగా మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఈ యొక్క స్టేటస్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.